కన్యా రాశి 2026 ఏప్రిల్. మిత్రులారా, మీకు నా వీడియోస్ నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. బెల్ ఐకన్ తప్పకుండా ప్రెస్ చేయండి. అయితే ఇది ఏ రకంగా ఉన్నది అంటే, ఫ్యామిలీ నుంచి దూరంగా ఉన్నాము అనే ఒక లోన్లీనెస్ మీకు స్టార్ట్ అవుతుంది మీ లైఫ్లో. డ్రీమ్ క్యాచర్, మీరు అనుకున్న ఏవో ఒక డ్రీమ్ ప్రాజెక్టు వర్క్ స్టార్ట్ అయింది, బట్ అంత గొప్పగా ఏమీ నడవట్లేదు. దానికి కారణం మీరు ఎక్కువ మేనిఫెస్ట్ చేయాలి. మేనిఫెస్ట్ చేయకుండా మీరు చాలా క్లమ్జీగా రకరకాల ఆలోచనలతో స్ట్రక్ అయి ఉన్నారని మీ ఎనర్జీ అని మాత్రం చెప్తోంది ప్రస్తుతం. మిత్రులారా, కన్యా రాశిలోని పార్టీ మూడ్, ఎక్కడన్నా బయటికి వెళ్ళాలి అంటే మీరు రిలాక్స్ అవ్వాలి అని చెప్తున్నాను నేను చాలా రోజుల నుంచి. అవ్వకుండా స్ట్రక్డ్ ఎనర్జీలో ఎక్కువగా ఉన్నారు. ఆ ఎనర్జీ నుంచి బయటికి రండి. ఇప్పుడు మనం హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ చూద్దాం. హెల్త్ అనేది బాగానే ఉంది, కానీ మీరు మీ ఆఫీస్లో వర్క్ కానీ లేకపోతే బిజినెస్లో వర్క్ కానీ మీరు చెప్పిన మాట మాత్రం ఎవరు వినరు. అందరూ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంటారు. ఓకే, మీరు చేస్తున్న వర్క్ అనేది చాలా టఫ్గా అనిపిస్తుంటుంది. ఈ నిమిషంలో ఇది చాలా కష్టం, చేయలేనేమో అనిపిస్తుంటుంది. కానీ రీబర్త్ కార్డ్ వచ్చింది అంటే మీరు హార్డ్ వర్క్ చేస్తారు, మీరు విన్ అవుతారు. ఫైనాన్స్ గురించి చూద్దాం ఒకసారి. మీరు ఫైనాన్స్ కోసం, మీ ఫ్యామిలీ కోసం ఎంత కష్టపడుతున్నారో బాగా ఫోకస్ చేయండి. ఈ సంవత్సరం బాగా బ్యాలెన్స్ చేస్తే చక్కగా డబ్బులు సంపాదిస్తారు. ఈ సంవత్సరం ధనప్రాప్తి ఉంది కన్యా రాశికి. ఎస్, చూసారు, డబ్బులతో పాటు యూనివర్సల్ కమిట్మెంట్ వెంటనే వచ్చేసింది కార్డు. నేనేమి స్పెషల్గా తీయలేదు, షఫల్ చేసే పెట్టాను. కానీ మీకు తప్పకుండా ధనప్రాప్తి ఈ సంవత్సరం ఉన్నది అన్నది మాత్రం అమ్మవారి ఆశీర్వాదంతో చెప్పగలుగుతున్నాను. ఒకవేళ కనెక్ట్ చేస్తే మీ కులదైవానికి, చుట్టూ ఉన్న దేవీ దేవతలకి ధన్యవాదాలు చెప్పుకోండి. హార్డ్ వర్క్ అయితే చాలా ఎక్కువ అవుతుంది, కానీ ప్రొటెక్షన్లోనే ఉన్నారు కాబట్టి ప్లీజ్ కంటిన్యూ. లెట్స్ సీ ద రిలేషన్షిప్ ఎలా ఉందో కన్యా రాశికి. ఫ్యామిలీ పరంగా కొన్ని బ్లాకేజెస్ ఉన్నాయి, వాటిని మీరు హీల్ చేసుకొని రిమూవ్ చేసుకోండి. హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ చాలా ముఖ్యమైనది మీరు అర్థం చేసుకుంటారు. తర్వాత మీ జీవితంలో ఒక హ్యాపీ న్యూస్ అనేది అది త్వరలో వస్తుంది, లేకపోతే ఈ నెలలో ఆల్రెడీ వచ్చేసి ఉంటే సరే, లేకపోతే రాబోతుంది. వాట్ ఈజ్ ఏంజిల్స్ మెసేజ్? పర్ఫెక్ట్ టైమింగ్. మీరు ఏమైనా కొత్త ప్రాజెక్ట్ చేయాలన్నా, ఎవరితో అయినా కొత్తగా కమ్యూనికేషన్ స్టార్ట్ చేయాలన్నా,